స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే అదృష్టం కలిసొచ్చి ఓ అడుగు ముందుకు పడినా బెంగళూరును ఎలిమినేటర్ ఫైట్లో మళ్లీ బ్యాడ్ లక్ వెక్కిరించింది. దీంతో ఆటగాళ్లు ఇండియాకు బ్యాగులు సర్దుకుంటున్నారు. అయితే ఈ ఓటమి తర్వాత విరాట్ కెప్టెన్సీపై మళ్లీ చర్చ మొదలైంది. నాయకత్వ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోవాలంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరు ప్రస్థానం ముగిసింది. ఈసారైనా కప్పు గెలవాలన్న ఆర్సీబీ కల మళ్లీ కలగానే మిగిలింది. లీగ్ దశలో అద్భుతంగా రాణించినా విరాట్ సేన ఆఖర్లో తేలిపోయింది. అయినా సరే అదృష్టం కలిసొచ్చి నెట్ రన్ రేటుతో ప్లే ఆఫ్స్కు చేరింది. అయితే ఎలిమినేటర్ ఫైట్లో దారుణమైన ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మళ్లీ చర్చ మొదలైంది. కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక చాలు, కెప్టెన్సీ నుంచి తప్పుకో అన్నట్టుగా కామెంట్ చేశాడు. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకుండా 8 ఏళ్లు కెప్టెన్గా కొనసాగడం చాలా ఎక్కువన్న గంభీర్ అశ్విన్ను ఎగ్జాంపుల్గా చెబుతూ వ్యాఖ్యలు చేశాడు. ఆశించిన స్థాయిలో రాణించలేదని, పంజాబ్ కెప్టెన్గా అశ్విన్ను తొలగించారని, ఇప్పుడు కోహ్లీని కూడా తప్పించే టైం వచ్చిందని అన్నాడు. ముంబై జట్టుకు రోహిత్ 4 సార్లు టైటిల్ అందిస్తే ధోనీ సారథ్యంలో చెన్నై 3 సార్లు కప్పు గెలిచింది. అందుకే వాళ్ళు ఇన్నాళ్లుగా కెప్టెన్గా కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయి ఉంటే అతన్ని కూడా కెప్టెన్సీ నుంచి తప్పించేవారని, జట్టులో ఏ సమస్య ఉన్నా బాధ్యతైనా కెప్టెన్ నుంచే స్టార్ట్ అవ్వాలని గంభీర్ అన్నాడు. గెలిచినప్పుడు ఎలాగైతే క్రెడిట్ వస్తుందో, ఓడిపోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా కెప్టెన్ సిద్ధంగా ఉండాలని అన్నారు. అసలు దారుణమైన ఓటమి తర్వాత మండిపోయి ఉన్న ఫ్యాన్స్ గంభీర్ కామెంట్స్ తర్వాత మరింత ఫైర్ అవుతున్నారు. ఇక మరికొందరైతే నిజమే కదా, ఎవరైనా ఒకటే, ఓటమికి బాధ్యత వహించాలంటూ పోస్టులు చేస్తున్నారు.